వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ప్రపంచ గమనాన్ని ముందే ఊహించి చెప్పే కాలజ్ఞానుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు బాబా వంగ, నోస్ట్రాడామస్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో వీరి భవిష్యవాణులపై సోషల్ మీడియాలోనూ అంతర్జాతీయ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బాబా వంగ పేరు వినగానే ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి భయం, క్యూరియాసిటీ రెండూ కలుగుతాయి. బల్గేరియాకు చెందిన ఈ అంధ జ్యోతిష్కురాలని బాల్కల్ల నోస్ట్రాడామస్ అని కూడా పిలుస్తారు. ఆమె 1996లో మరణించినప్పటికీ ఆమె చెప్పినట్లు భావించే భవిష్యవాణులు ఇప్పటికీ తరచూ చర్చకు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచ యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, రాజకీయ మార్పులు వంటి అంశాలపై కొన్ని కరెక్ట్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి మూడో ప్రపంచ యుద్ధం, ఏలియన్స్ అనే అంశం ఇప్పుడు వరల్డ్ వైడ్ గా చర్చకు దారితీసింది. ఇటీవల బాబా వంగ గురించి మరోసారి పెద్ద చర్చ మొదలైంది. ఈ ఏడాదిలో మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుందని, అదే టైంలో మానవాళికి తొలిసారిగా గ్రహాంతరవాసులతో పరిచయం జరుగుతుందని కూడా జోష్యం చెప్పినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో ఈ విషయం మరింత వైరల్ అయింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఈ జోష్యాలు ప్రజల్లో భయాన్ని పెంచుతున్నాయి. బాబా వంగ జోష్యాలపై నమ్మకమున్నవారు ఆమె గతంలో చెప్పిన కొన్ని అంచనాలు నిజమయ్యాయని నమ్ముతారు. సెప్టెంబర్ 11 ఉగ్రదాడులు, బ్రిటన్ యువరాణి డయానా మరణం, సోవియట్ యూనియన్ పతనం, చైనా శక్తివంతమైన దేశంగా ఎదగటం వంటి సంఘటనలను ఆమె ముందే ఊహించిందని చాలా మంది నమ్ముతుంటారు. అందుకే బాబా వంగ చెప్పినట్లు ప్రచారంలో ఉన్న భవిష్యవాణులు ఇప్పుడు కూడా ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గ్రహాంతర వాసులతో మానవాళికి పరిచయం జరుగుతున్న అంచనా మరింత ఆసక్తికరంగా, అదే సమయంలో భయానకంగా మారుతోంది. ఈ పరిచయం ప్రపంచవ్యాప్త సంక్షోభానికి లేదా వినాశనానికి దారితీయొచ్చని ఆమె హెచ్చరించినట్లు చెబుతున్నారు. ఇటీవల భూమికి సమీపంగా వచ్చిన అట్లాస్ అనే రహస్య ఖగోళ వస్తువును కొందరు ఈ జోస్యానికి సంకేతంగా భావిస్తున్నారు. అయితే శాస్త్రవేత్తలు మాత్రం ఇలాంటి వస్తువులు సాధారణ ఖగోళ పరిమాణాల్లో భాగమేనని చెబుతున్నారు. అయినప్పటికీ కుట్ర సిద్ధాంతాలను నమ్మేవారు ఈ సంఘటనలను బాబా వంగ జోస్యాలతో కలిపి చూస్తున్నారు. ప్రపంచ రాజకీయ పరిస్థితులు కూడా ఈ చర్చకు బలం చేకూరుస్తున్నాయి. చైనా, తైవాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, రష్యా, అమెరికా మధ్య ఉద్రిక్త సంబంధాలు, యూరోప్లో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచాన్ని ఇప్పటికే ఆందోళనలోకి నెట్టాయి. ఈ నేపథ్యంలో థర్డ్ వరల్డ్ వార్ తప్పదన్న బాబా వంగ అంచనా నిజమవుతుందేమోనని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే మరికొందరు మాత్రం ఇది కేవలం భయాన్ని పెంచే ప్రచారం మాత్రమేనని అంటున్నారు. 2025 నుంచి మానవాళి పతనం ప్రారంభమవుతుందని, భూకంపాలు, యూరోప్లో యుద్ధాలు, ప్రపంచ ఆర్థిక సంక్షోభం చోటు చేసుకుంటాయని కూడా బాబా వంగ చెప్పినట్లు ప్రచారం ఉంది. ప్రపంచం పూర్తిగా ముగిసే కాలాన్ని ఆమె 5079 సంవత్సరంగా పేర్కొన్నట్లు కూడా చెబుతారు. ఈ అంచనాలు నిజమా కాదా అన్నది పక్కన పెడితే ఇవన్నీ మనుషులలో భవిష్యత్తుపై అనిశ్చితిని పెంచుతున్నాయి. బాబా వంగ జోస్యాలతో పాటు 16వ శతాబ్దపు ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నోస్ట్రాడామస్ కూడా భవిష్యత్తు గురించి భయానక అంచనాలు వేశారు. ఆయన రాసిన లే ప్రొఫెటిస్ బుక్ లోని అస్పష్టమైన పద్యాలను విశ్లేషిస్తే ఈ ఏడాది ఒక ప్రముఖ రాజకీయ నేత హత్యకు గురయ్యే అవకాశం ఉందని, తద్వారా ఒక పెద్ద రాజకీయ వ్యవస్థే కూలిపోవచ్చని కొందరు నమ్ముతున్నారు. అలాగే 7 నెలల పాటు సాగే సుదీర్ఘ యుద్ధం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. అడాల్ఫ్ హిట్లర్ ఎదుగుదల, రెండో ప్రపంచ యుద్ధం, సెప్టెంబర్ 11 దాడులు, కోవిడ్ మహమ్మారి వంటి సంఘటనలను ఆయన ముందే ఊహించాడని అనేక మంది విశ్వసిస్తారు. అయితే శాస్త్రీయ దృష్టితో చూస్తే బాబా వంగ గాని, నోస్ట్రాడామస్ గాని చెప్పిన జోష్యాలకు స్పష్టమైన ఆధారాలు లేవని నిపుణులు అంటున్నారు. వీరి అంచనాలు చాలా అస్పష్టంగా ఉండడంతో ఏ సంఘటన జరిగినా వాటికి తగిలించే అవకాశం ఉందని విమర్శలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ అనిశ్చితి, భయం ఉన్న కాలంలో మనుషులు ఇలాంటి జోష్యాల వైపు ఆకర్షితులవడం సహజమే. మొత్తానికి బాబా వంగ, నోస్ట్రాడామస్ జోష్యాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చకు కారణమవుతున్నాయి. ఇవి నిజమవుతాయా లేక కేవలం కథనాలుగానే మిగిలిపోతాయా అనేది కాలమే నిర్ణయించాలి. భవిష్యత్తుపై భయపడటం కన్నా ప్రస్తుతం ఉన్న సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం, యుద్ధాలు రాకుండా మానవత్వం వైపు అడుగులు వేయడం ప్రపంచానికి అత్యంత అవసరం.